హలో ఎవ్రీవన్, వేస్ట్ కార్డ్బోర్డ్తో రాబోయే ఫెస్టివల్స్కి ఒక మంచి ఐడియా అనమాట. ఇక్కడ నేను డ్రా చేసుకొని వీటిని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 4 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ చిన్న పీస్ కి ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని పెద్ద సైజ్ కార్డ్బోర్డ్ పీస్ పైన ఈ విధంగా అంటించేసుకోవడమే. సేమ్ ఇంకొక దానికి కూడా అలానే అంటించేసుకున్నాను. ఇక్కడ నేను రెండింటికి లైట్ పింక్ కలర్ అయితే వేసేసుకున్నాను. ఇలా రెండింటికి వేసేసుకున్న తర్వాత వైట్ పెయింట్ తో ఇలా బార్డర్ కి మెలికల డిజైన్ అయితే వేసేసుకున్నాను. తర్వాత నాకు వచ్చిన విధంగా మిడిల్ లో కూడా ఒక ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇలా రెండింటిని కంప్లీట్ చేశాను అనమాట. మిర్రర్స్ కొన్ని ఉంటే వాటిని కూడా అంటించేసుకున్నాను. ఇప్పుడు పూలమాలకి ఇలా 2 గంటలు అయితే వచ్చాయి. వాటిని తీసుకున్నాను. వాటిని ఇలా ఉలన్ థ్రెడ్ తీసుకొని కట్టేసుకుంటున్నాను చివరన. ఇలా కొంచెం ఎక్స్ట్రా దారం ఉంచేసుకొని 2 పెద్ద పూసలు అయితే వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కార్డ్బోర్డ్ కి పెట్టేసుకొని సెల్లో టేప్ అయితే వేసేసాను. అంతే. ఇప్పుడు వీటిని మనకి పూజ గదిలో కావాలంటే పూజ గదిలో, లేదా మనకి కావాల్సిన చోట వాళ్ళకి స్టిక్ చేసేసుకొని ఇలా దీపాలు పెట్టేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి. పూజ గదిలో పెట్టుకుంటే ఇంకా కలగా ఉంటుందన్నమాట చూడడానికి. లేదు అనుకుంటే మన దగ్గర ఇటువంటి చిన్న చిన్న విగ్రహాలు ఉంటే వాటిని కూడా పెట్టేసుకోవచ్చు. చాలా అందంగా కనిపిస్తాయి. రాబోయే ఫెస్టివల్స్ కి ఇలా ట్రై చేసి చూడండి. ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి మంచి మంచి ఐడియాలు చాలానే వస్తాయి.